ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామనుకున్న కస్టమర్లకి శుభవార్త అండి. ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కొత్తగా ఒక ఆఫర్ అయితే ప్రకటించారన్నమాట. డిసెంబర్‌లో ఎవరైతే ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి రూ. 20,000 వరకు భారీ ఆఫర్‌లు అయితే ఇస్తామని చెప్తున్నారు. మరి ఏంటి ఆఫర్‌లు? మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఏతర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ అనే ఒక కొత్త ఆఫర్‌ని అయితే ప్రకటించారు. ఇందులో కస్టమర్లు అప్ టు రూ. 20,000 వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట. వీళ్ళ ఏతర్ 450 మరియు ఏతర్ రెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మీద ఈ బెనిఫిట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఒకసారి వీళ్ళ మోడల్స్ ఏంటి, అసలు ఏంటి బెనిఫిట్స్ అని తెలుసుకునే ముందు అసలు ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు నవంబర్ నెలలో ఉన్న అమ్మకాల గురించి ఒకసారి అయితే చెక్ చేద్దామండి. సో మనకి నవంబర్ నెలలో ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 3వ పొజిషన్లో అయితే ఉన్నారనమాట. 3వ పొజిషన్లో ఉన్నారు 20,323 అమ్మకాలతో అనమాట. సో గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే 57% వీళ్ళ మార్కెట్ వాటా అయితే పెరిగిందనమాట. సో ముఖ్యంగా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఇంత సేల్కి కారణం చూసుకున్నట్లయితే, అంటే ఇంత భారీగా పర్సంటేజ్ పెరగడానికి కారణం ఏతర్ రెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్గా, అలానే బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురావడం ఏదైతే ఉందో ఏతర్ ఎనర్జీ కంపెనీకి చాలా ప్లస్ అయితే అయిందనమాట. ఇలా వీళ్ళు సేల్స్లో అయితే ఇంప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడానికి డిసెంబర్లో ఒక ఆఫర్ని కూడా ప్రకటించారు. సో ఫస్ట్ మన ఏతర్ రెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మీద డిస్కౌంట్స్ ఎలా ఇస్తున్నారో చూద్దామండి. సో ఫస్ట్ వీళ్ళు క్యాష్ బెనిఫిట్ అనేది రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ప్లస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది రూ. 10,000 వరకు ఇస్తామని చెప్తున్నారు. బట్ ఇది క్రెడిట్ కార్డ్ ఎవరైతే తీసుకుంటారో, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ద్వారా ఈఎంఐ పే చేస్తారు కదా, వాళ్ళకి రూ. 10,000 అనేది బెనిఫిట్ ఉంటుందని చెప్తున్నారు. డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ వచ్చి రూ. 10,000, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా డబ్బులు పే చేసే వాళ్ళకి ఇంకొక రూ. 10,000తో మొత్తం రూ. 20,000 అనేది డబ్బులు ఆదా తీసేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, క్యాష్ డిస్కౌంట్ అనేది రూ. 4,000 వరకు క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు, లేదా ఎక్స్టెండెడ్ బ్యాటరీ లేదా కాంపోనెంట్స్ వారంటీ దీని మీద రూ. 8,500 ఏదైతే ఉందో దాని మీద డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటుగా ఇన్స్టాంట్ డిస్కౌంట్ రూ. 10,000 వరకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో దీన్ని ఏమని చెప్తున్నారు, 8,500 ప్లస్ డిస్కౌంట్ ఒక రూ. 10,000 కలిపి రూ. 18,500 వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. చివరగా రూ. 13,500 వరకు ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఎలాగంటే ఎక్స్టెండెడ్ కాంపోనెంట్స్ వారంటీ అది రూ. 3,500 ప్లస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఏదైతే ఉందో రూ. 10,000. సో ఇది వచ్చి రూ. 13,500 వర్త్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇది స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ఆఫర్ తీసుకుంటే ఇంకొక ఆఫర్ ఉండదు అనమాట. సో దాని ప్రకారంగా మీకు ఏది బాగా బెనిఫిట్ అవుతుందో, క్రెడిట్ కార్డ్ పేమెంట్ ద్వారా మీకు అడ్వాంటేజ్ అవుతుందో దాని ప్రకారంగా అది ఉంది. లేదంటే మీకు ఎక్స్టెండ్ బ్యాటరీ ప్యాక్ వారంటీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మీకు అడ్వాంటేజ్ అవుతుందంటే దానికి సంబంధించిన ఆఫర్ తీసుకోవచ్చు. సో ఇలాగ 3 ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అలాంటి ఆఫర్ని ఇప్పుడు ఏతర్ రెస్టాతో పాటుగా ఏతర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మీద కూడా ఇస్తున్నారు. చూడండి, సేవ్ అప్ టు 870 అంటే 8 ఇయర్ వారంటీ అవుతుందో రూ. 5,000 వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. క్యాష్ బెనిఫిట్స్ రూ. 5,000, క్రెడిట్ కార్డ్ మీద రూ. 10,000 మీకు అయితే ఆ డిస్కౌంట్ లభిస్తుందని చెప్తున్నారు కదా, దాని అన్నింటినీ కలిపి రూ. 20,000 డబ్బులు ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో దీంట్లో మెన్షన్ చేసింది క్యాష్ డిస్కౌంట్ రూ. 5,000, లేదా ఎక్స్టెండెడ్ బ్యాటరీ మరి కాంపోనెంట్ వారంటీ రూ. 8,500 అని చెప్పారు. ఇన్స్టాంట్ డిస్కౌంట్ క్రెడిట్ కార్డ్స్ మీద అప్ టు రూ. 10,000 అని చెప్పారనమాట. ఈ బ్యాంక్స్ కూడా మీకు యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంకు, వన్ కార్డు, ఫెడరల్ బ్యాంకు, బీఓబి, స్కాపియా, ఎస్ బ్యాంక్ మరియు ఆర్బిఎల్ బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డ్స్ మీద మీకు రూ. 10,000 బెనిఫిట్ అయితే లభిస్తుంది. దీంతో పాటు ఏతర్ యాక్సెసరీస్ తీసుకుంటే దాని మీద 50% ఆఫ్ అయితే ఉంటుందని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఒకవేళ మీరు ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఏతర్ రెస్టా కానివ్వండి, ఏతర్ 450 స్కూటర్ మోడల్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఒకసారి కనుక్కోండి. మోస్ట్లీ మీకు షోరూమ్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చెప్తారు ఆఫర్స్ ఏదైతుందో. ఇది డిసెంబర్ నెల వరకు మాత్రమే ఉంటుందని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఏతర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా డిసెంబర్ మంత్ వరకు మాత్రమే మీకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది. ఒకవేళ నాకు ఏతర్ స్కూటర్ మీద డిస్కౌంట్స్ కావాలనుకుంటే ఈ మంత్లో మాత్రం మీకు డిసెంబర్ వరకు ఈ డిస్కౌంట్స్ అయితే లభిస్తాయి అనమాట. అలానే మనం ఒకసారి ఏతర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ గురించి చూసుకున్నట్లయితే, ఏతర్ రెస్టాలో వీళ్ళు మొత్తం 4 వేరియంట్స్ అనేది ఇస్తున్నారు అనమాట. సో మనకి బేస్ వేరియంట్తో, అంటే ఎటువంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ లేకుండా అదొక వేరియంట్ ఉంది. మనకి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్న స్కూటర్ ఒకటి, దీంట్లో మళ్ళీ రేంజ్ పరంగా 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్, డిఫరెంట్ వేరియంట్స్, మొత్తం 4 వేరియంట్స్ అనే స్కూటర్స్ అయితే ఇస్తున్నారు. ఏతర్ రెస్టాలో మేజర్ హైలైట్ ఏంటంటే మీకు ఫ్యామిలీ సీట్తో అయితే ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. బూట్ స్పేస్ అనేది ఎక్కువ అయితే ఇస్తామని చెప్తున్నారు. అలానే ముందు వైపు కూడా మీరు ఫ్రంట్ స్పేస్ని కూడా ఏర్పాటు చేసుకుంటే ఓవరాల్గా స్పేస్ అనేది ఎక్కువ లభిస్తుంది. ఇంకోండి, ఇప్పుడు ఆన్బోర్డ్ మ్యాప్స్ కూడా తీసుకొచ్చారన్నమాట. బట్ ఇదేంటంటే మీకు చెప్పాను కదా, స్కూటర్స్లో వేరియంట్స్ ఉంటాయి. వేరియంట్కి తగ్గట్టుగా మీకు మ్యాప్స్ కావాలనుకున్న, ఇతర స్మార్ట్ కనెక్టివిటీ యాప్స్ కనెక్టివిటీ ఫీచర్ కావాలంటే కనుక అడిషనల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో బేస్ వేరియంట్ వచ్చి ఏతర్ రెస్టా ఎస్ అనమాట.
అదే మీకు టాప్ వేరియంట్ వస్తే ఏథర్ రిస్టా జీ వేరియంట్. సో 2 వేరియంట్స్లో కూడా 123 కిలోమీటర్ రేంజ్, 159 కిలోమీటర్ రేంజ్, ఇలా 2 వేరియంట్స్ ఇస్తున్నారు. ఫస్ట్ వచ్చి 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఒకటి, రెండోది 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. అదే మనకి బేస్ ఏథర్ రిస్టాస్లో టర్న్ బై టర్న్ నావిగేషన్ మాత్రమే ఉంటుంది. డీప్ వ్యూ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. అదే మనకి ఏథర్ రిస్టా జీ వచ్చేసరికి 7" TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఏథర్ రిస్టా జీ మోడల్ అయితే లభిస్తుంది అనమాట. ఏథర్ రిస్టా జీలో అయితే మీకు గూగుల్ మ్యాప్స్ అయితే లభిస్తాయి. సరే మనం ప్రైజెస్ చూసుకున్నట్లయితే బేస్ వేరియంట్ డీప్ వ్యూ డిస్ప్లే అయితే కనుక 1,14,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఉంది. ఒకవేళ మీకు 159 కిలోమీటర్ రేంజ్ కావాలనుకోండి 1,52,841 రూపాయలు అనేది మెన్షన్ చేస్తున్నారు ప్రైజు. అదే ఏథర్ రిస్టా జీ అయితే 1,31,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏథర్ రిస్టా జీలోనే మీకు స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్తో ఎడిషనల్ రేంజ్ కావాలంటే కనుక 1,51,000 రూపాయల ప్రైస్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ స్కూటర్ మోడల్స్ మీద ఇందాక మనం డిస్కౌంట్స్ చూసాం కదా, అవి ఈ స్కూటర్స్ మీద మీకు ఎడిషనల్ బ్యాటరీ ప్యాక్ ఎక్స్టెండెడ్ వారంటీ కావాలనుకుంటా అలాంటి దాని మీద మీకు డిస్కౌంట్స్ అనేది లభిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్, ఈ స్కూటర్ మీద కూడా మీకు ఈ పర్టికులర్ ఇందాక చెప్పిన డిస్కౌంట్స్ లభిస్తాయి అనమాట. ఏథర్ 450 స్కూటర్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 450Sలో అయితే 1,30,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ ఈ స్కూటర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 122 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తున్నారు. 160 కిలోమీటర్ రేంజ్ అయితే ఇంకొక 15,000 రూపాయలు అడిషనల్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ఏథర్ 450X అనమాట. 450X అయితే బేస్ వేరియంట్ 1,47,841 రూపాయలకి అయితే ఇస్తున్నారు. అదే వేరియంట్ మీకు 161 కిలోమీటర్ రేంజ్ కావాలంటే కనుక ఇంకొక 10,000 రూపాయలు అడిషనల్ అయితే అవుతుందని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో మనకి 450S ఏంటంటే కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది లభిస్తుంది అనమాట ఈ స్కూటర్లో. అగైన్ 450Sలో వచ్చి మనకి డీప్ వ్యూ డిస్ప్లే ఉంటుంది. అదే 450X తీసుకుంటే మాత్రం ఇందులో టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది అనమాట. అలానే మనకి ఏథర్ రిస్టా స్కూటర్లో అయితే కనుక 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఉంటుంది. అదే మనకి ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్స్లో అయితే 90 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఏంటంటే రిస్టా కన్నా ఏథర్ 450 మోడల్స్లో కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది మీకు అయితే లభిస్తుంది అనమాట. ఇది ఏథర్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ డిసెంబర్ పరంగా 20,000 రూపాయల వరకు డిస్కౌంట్స్ ఎలా లభిస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలానే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలో ఏదైనా డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. అటువంటి టైంలో ఏ మోడల్ మనకి తీసుకోవాలి, సో ఈ మోడల్ మనకి ఎలా బెనిఫిట్ అనే కొన్ని డౌట్స్ ఉంటే కనుక వాళ్ళని ఉద్దేశించి మనం ఈవీ కుర్రాడు కోర్స్ అయితే ఇస్తున్నాం అనమాట. ఈ కోర్సులో మనకి ఒక స్పెసిఫికేషన్ షీట్ లాంటిది అయితే ఉంటుంది. అక్కడ మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని నోట్ చేసుకుంటే కనుక ఫైనల్ గా మీరు పెట్టుకున్న టిక్స్ ప్రకారంగా ఓకే మీకు ఈ స్కూటర్ సూట్ అవుతుందా లేదని మీరు డిసైడ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఈవీ కుర్రాడు కోర్స్ తీసుకుందాం అనుకోలేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. అంటే మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం లేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.